హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. ఈరోజు ఈ వీడియోలో నేను స్కూల్ ఫీ బడ్జెట్ ప్లానింగ్ గురించి చెప్తున్నానండి. మా పిల్లల స్కూల్ ఫీ బడ్జెట్ ప్లానింగ్ గురించి చెప్తున్నాను. మనము హోమ్ ప్లానింగ్, హౌస్ ప్లానింగ్, ఇంట్లో ఖర్చుల గురించి అవన్నీ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. మీకు కూడా ఇలానే ఉంటుందా? మీ పిల్లలకి కూడా స్కూల్ ఫీ బడ్జెట్ ఇలానే ఉంటుందా? డిఫరెంట్గా ఉంటుందా? ఇంకా తక్కువగా ఉంటుందా అనేది నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మా పిల్లలకైతే ఎలా ఉంటుంది బడ్జెట్ ప్లానింగ్, దాని గురించి నేను చెప్తున్నాను. ఎలాంటి ఖర్చులు వస్తాయి, ఫీ కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏముంటాయి అవన్నీ చెప్తున్నానండి. ఇది వచ్చి ఒక మిడిల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి. మరీ ఎక్కువ ఇంటర్నేషనల్ లెవెల్ కాదు, హై లెవెల్ స్కూల్ కాదు, మధ్య రకం స్కూల్ గురించే చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను కూడా మా పిల్లల్ని నార్మల్ అండ్ మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివిస్తున్నాము. రీజనల్ ఫీ ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుంటుంది. ఇయర్లీ ఫీ వచ్చి 30,000, బుక్స్కి వచ్చి 5,000 అవుతుంది. యూనిఫామ్ వచ్చి 5,000 అవుతుంది. యూనిఫామ్ అంటే 2 pairs యూనిఫామ్, అందులో టై, బెల్ట్, 2 జతల యూనిఫాము, షూ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఎక్కువనే అవ్వచ్చు. ఐడి కార్డు 300, మళ్ళీ సపరేట్గా ఐడి కార్డ్కి కూడా తీసుకున్నారు. మొత్తం వచ్చి 40,300 అయిందండి. మనము ఒక 50,000 బడ్జెట్ పెట్టుకుంటాము. ఇప్పుడు యాన్యువల్ ఫీ 30,000 అంటే ఎలాగైనా మనము కొంచెం ఎక్స్ట్రానే క్యాలిక్యులేట్ చేసుకుంటాము. బుక్స్ అంట, యూనిఫామ్ అంట, మళ్ళీ మధ్యలో అవన్నీ క్యాలిక్యులేట్ చేసినా మళ్ళీ మనం అనుకున్న దానికంటే ఒక 10,000 కానీ 15,000 కానీ ఎక్కువనే అవుతుంది, కానీ తక్కువ మాత్రం అవ్వదు. ఒక ప్లానింగ్ అనేది పెట్టుకుంటే మనము పిల్లలను చాలా సాఫీగా చదివించవచ్చు. ప్లానింగ్ లేకుండా మనము ఏదోలే అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు కట్టుకోవచ్చులే అంటే చాలా ఇబ్బంది పడతాము. ప్రతి ఒక్క పేరెంట్ ఇది కంపల్సరీగా ప్లానింగ్ చేసుకుంటారు. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని చెప్తున్నానండి. ఇది వచ్చి మ్యాండిటరీ అండి. ఇది కంపల్సరీగా ఈ 4 కంపల్సరీగా ప్రతి స్కూల్లో ఉండేదే. ఇంటర్నేషనల్ స్కూల్ అయినా తీసుకోండి, మామూలు స్కూల్ అయినా తీసుకోండి, ప్రైవేట్ స్కూల్లో ఈ 4 ఇయర్లీ ఫీ, బుక్స్, యూనిఫామ్, ఐడి కార్డ్ ఇవి మాత్రం కంపల్సరీగా మనము కట్టాల్సిందే. ఇందులో మనము ఇది బుక్స్ అవసరం లేదులే అంటే ఇది మ్యాండిటరీ. బుక్స్ లేనిదే ఎలా చదువుకుంటారు పిల్లలు? యూనిఫామ్ మ్యాండిటరీ, ఐడి కార్డు ఉండాల్సిందే. సో ఇవి మనము తగ్గించలేము. నెక్స్ట్ ఇవి కాకుండా ఎక్స్ట్రా ఖర్చులు అంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటి గురించి చెప్తాను. ఇయర్లీ యాన్యువల్ డే కండక్ట్ చేస్తారు. అలాగే కొన్ని ఫెస్టివల్స్, కృష్ణాష్టమి, బోనాలు, ఇవి కొన్ని ఎక్స్ట్రా ఖర్చులు అండి. యాన్యువల్ డే ఫంక్షన్ వచ్చి 3,000 ఉంటుంది. మా ఇద్దరి పిల్లలకి కలిపి 3,000 అయ్యింది. నెక్స్ట్ పిక్నిక్, ఎక్స్కర్షన్స్ అలా ఉంటాయి కదా, అంటే చిన్న పిల్లలకు ఏం ఎక్స్కర్షన్స్ ఉంటాయి అనుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పే బడ్జెట్ ప్లానింగ్ వచ్చి PP1 అండి, అంటే LKG కిడ్కి బడ్జెట్ ప్లానింగ్ చెప్తున్నాను. వాళ్ళకి ఫన్ పార్క్ అంట, లేకపోతే ఏమైనా చిన్న వాళ్ళకి తగినట్టు చిన్న టూర్స్ కండక్ట్ చేస్తారు కదా, సో అటువంటి వాటికి లేదన్నా ఒక 1,000 అవుతుంది. అంటే ఒక్కొక్క స్కూల్లో డిఫరెంట్గా ఉంటుంది కదా, దాన్ని బట్టి చెప్తున్నాను. నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్ అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అలా కొన్ని యాక్టివిటీస్ నేర్పిస్తారు కదా స్కూల్స్లలో, సో వాటికి కలిపి మంత్లీ ఒక 2,000 అవుతుంది. స్పోర్ట్స్కి ఒక 2,500 అవుతుంది. నెక్స్ట్ ఫెస్టివల్స్కి ఒక 2,000 అవుతుంది. ఫెస్టివల్స్ అంటే ఇప్పుడు బతుకమ్మ అనేసి, బోనాలు అనేసి, కృష్ణాష్టమి అని, కృష్ణాష్టమికి చిన్న కిడ్స్ ఉన్నప్పుడు PP1 కానీ PP2 కానీ అటువంటి కిడ్స్కి
కృష్ణ వేషం కానీ, రాధా వేషం కానీ అలా కొన్ని గెటప్స్ ఏపిస్తారు కదా! వాటికి మళ్ళీ మనం కొన్ని కొనాల్సి ఉంటుంది. ఇవి తగ్గించుకోవచ్చు. కానీ అందరు పిల్లలు వెళ్తూ ఉంటారు. సో, వీళ్ళు కూడా వెళ్ళాలని ఆశగా ఉంటుంది కదా! సో, వాళ్ళ కోసమైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తం కలిపితే 10,500 అయింది. టోటల్ వచ్చి 50,800 అయిందండి. అంటే మనం అనుకున్న బడ్జెట్ కంటే 10,000 అటు ఇటు కానీ ఎక్కువనే అవుతుంది, తక్కువ మాత్రం అవ్వదు. 50,000 కంటే ఎక్కువనే అవుతుంది. ఇదే అండి బడ్జెట్ ప్లానింగ్. మీ పిల్లల స్కూల్స్లలో బడ్జెట్ ప్లానింగ్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇంకా మంచి మంచి స్కూల్స్ ఏమన్నా మీకు తెలిసిన స్కూల్స్ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మా పిల్లలు చదివేది వచ్చి ఎస్ఎస్ఆర్ వండర్ కిడ్స్ స్కూల్. ఫీజెస్ వచ్చి చాలా రీజనబుల్గా ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిటీ కూడా బాగుంటుంది. మేము చాలా స్కూల్స్ సెర్చ్ చేసాము, కానీ మాకు ఏ స్కూల్లో అయినా ఫీజు అయితే చాలా టూ మచ్ ఫీజెస్ చెప్తున్నారు. అంత ఫీజెస్ అయితే మేము పెట్టలేము మా పిల్లలకు. అలా అని ఎడ్యుకేషన్ కూడా ఇవ్వకుండా అయితే ఉండలేము. సో మాకు ఈ స్కూల్ అయితే బాగా అనిపించింది. ఇది అయితే ఇలా మ్యాండేటరీగా ఏ స్కూల్లో అయినా సరే ఇలా అయితే ఉంటుందండి బడ్జెట్ ప్లానింగ్. ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇంకా ఎటువంటి వీడియోస్ తీస్తే బాగుంటుందో నాకు ఒక మంచి సజెషన్ ఇవ్వండి. మీరు అటువంటి సజెషన్స్ ఇస్తే నాకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది. నేను కంపల్సరీగా ఆ వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను. మంచి మంచి స్కూల్స్ ఏమన్నా తెలిస్తే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయమని చెప్పాను కదా ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ మీ పిల్లలు మంచి స్కూల్లోనే చదువుతున్నారు కదా, మరి ఎందుకు మంచి స్కూల్ అని కొంతమందికి డౌట్ రావచ్చు. సో మా పిల్లలు చదివే స్కూల్ వచ్చి 5th క్లాస్ వరకే ఉందండి. అందులో మళ్ళీ మేము వాళ్ళకి వేరే స్కూల్ వెతుక్కోవాలి. ఇలాంటిదే మంచి స్కూలు, ఎవరన్నా పేరెంట్స్కి యూజ్ అవుతుంది, అందుకనేసి నేను కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయమని చెప్పాను. మా పిల్లల స్కూల్ బడ్జెట్ ప్లానింగ్ అంటే ఇలా ఉందండి. మీ పిల్లల బడ్జెట్ ప్లానింగ్ స్కూల్ ఫీకి సంబంధించింది. ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు, తక్కువగానే ఉండొచ్చు. ఇలానే ఉంటుందా, లేకపోతే ఇంకా ఏమన్నా యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటే ఫీజెస్ ఎక్కువగానే ఉంటాయి. నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.